రామాపురం అనే చిన్న గ్రామంలో 10 ఏళ్ల అజయ్ తల్లిదండ్రులతో కలిసి ఉండేవాడు. అజయ్ చురుకైనవాడు, కొత్త విషయాలపై ఆసక్తి ఎక్కువ. ఒకరోజు పాఠశాలలో ఉపాధ్యాయుడు ఒక పురాతన మందిరం గురించి చెప్పాడు. మా పాఠశాల వెనుకున్న అడవిలో ఓ పాత దేవాలయముంది, అది మూసివేసి చాలా సంవత్సరాలు అయ్యింది. అక్కడెవరూ వెళ్ళకూడదు అని హెచ్చరించారు. అలాగే అన్నాక కూడా అజయ్ ఆ దేవాలయం గురించి మరింత తెలుసుకోవాలని అనుకున్నాడు. తాను నమ్మిన స్నేహితుడు కిరణ్తో కలిసి ఒక శనివారం అక్కడకు వెళ్లాడు. అడవి నలుపు మందంగా ఉంది, చీమగూళ్ళు, పక్షుల శబ్దాలతో మౌనం మిశ్రమైన వాతావరణం. మందిరం ఎదురుచూసిన వెంటనే ఇద్దరికీ గుండె వేగంగా కొట్టింది. అది ఎంతో భయానకంగా అనిపించింది. అంతేకాకుండా వారు లోపల అడుగుపెట్టగానే పెద్ద శబ్దంతో తలుపులు మూసుకున్నాయి. ఆ సమయంలో గోడపై అక్షరాలు మెరుస్తూ కనిపించాయి. ధైర్యమే మార్గం, గుట్టు చెప్పేది గుండెతో మాత్రమే. అంతేకాకుండా వారు లోపల అడుగుపెట్టగానే పెద్ద శబ్దంతో తలుపులు మూసుకున్నాయి. ఆ బల్లిపైన ఓ బుక్ కనిపించింది. అది వేదాల మాదిరి ఉండే పాత పుస్తకం. తలుపులు మెల్లగా తెరుచుకున్నాయి. అతను ఆ పుస్తకాన్ని తీసుకుని బయటకు వచ్చాడు. అప్పటికి గ్రామంలో వాళ్లు వీళ్లు కనిపించలేదని వెతుకుతున్నా వారిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ పుస్తకాన్ని ఉపాధ్యాయులకు చూపగా అది గ్రామచరిత్రను వెల్లడించే ప్రాముఖ్యమైన గ్రంథంగా తేలింది. ఆ గ్రంథంలో రామాపురం గ్రామాన్ని రక్షించిన ఓ యోధుని కథ, ఆ మందిరం ప్రత్యేకత మరియు దాగి ఉన్న నిధుల గురించి. ఆమె గ్రామ పెద్దలు ఆ మందిరాన్ని శుభ్రం చేయించి అక్కడ చిన్న చరిత్ర మ్యూజియాన్ని ఏర్పాటు చేయారు. అజయ్ పేరు గ్రామంలో గర్వకారణంగా మారింది.